హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు నేను ఎగ్తో పచ్చడి చేస్తున్నాను. ఎగ్ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఉల్లిపాయనే ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిగడ్డలు, 2 ఎగ్లకి 2 ఉల్లిగడ్డలు వేసాను. వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ కారం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించి మిక్సీ పట్టిన కారం అండి ఇది. నేను చట్నీ, టిఫిన్ కోసం చట్నీలకు యూజ్ చేస్తాను. ఆ కారం 1 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసుకుని, నూనె వేడైన తర్వాత ఇలా ఈసారి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా రుచిగా వచ్చింది. 2 ఎగ్స్ ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది. గుడ్లు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లా చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ ఆమ్లెట్ మీద కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ ఎగ్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఎగ్ని వేరే బౌల్లో వేసుకోవాలి. కావాలంటే ఇంకా ఈ ఎగ్ని పెద్ద ముక్కలుగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు అదే కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఆయిల్లో కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయినాక ముందుగా వేయించుకున్న ఎగ్ ముక్కల్ని ఆనియన్ పేస్ట్లో వేసి కలుపుకోవాలి. 1 మినిట్ ఎగ్, ఉల్లిగడ్డ అంతా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ పచ్చడి రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.